హైదరాబాద్లా మహాశక్తి గణపతి, ముంబైలా లాల్ బాగ్చా రాజా గణపతి. ఓ కాడ రంగురంగుల విగ్రహాలు, ఇంకో కాడ బంగారం మస్సొంటి మట్టి విగ్రహాలు. పెద్దలైతే బడా వినాయకుడు, చిన్నపిల్లలైతే చోటా వినాయకుడు. రూపం ఏదైనా భక్తి మాత్రం ఒక్కటే. భక్తులను సల్లంగా చూసేటి ఆ బొజ్జ గణపయ్య కూడా ఒక్కడే. పాండ్రి మరి పుట్టినరోజు అలా ఆ కైలాసం నుంచి ఈ భూలోకంకి దిగొచ్చిన గణనాథుని వైభోగం ఎట్లున్నదో ఓ తాపు చూసేద్దాం. భాద్రపద శుద్ధ చవితి రానే వచ్చింది. భక్తుల మొర ఆలకించేందుకు గణేశుడు భూలోకంలో వాడవాడల కొలువు తీరనే తీరిండు. ఈ పారి ఖైరతాబాద్ లో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా వెలిసిండు స్వామివారు. 2 కాన్లు సరిపోవంటే నమ్మూరి 69 అడుగుల బడా గణేశుని చూసినందుకు, అందుకే వేల కాన్లు వేసుకొని చూసినందుకు భక్తులు శితం పట్టిరు. వాన కూడా లెక్క చేయకుండా ఖైరతాబాద్ కు స్వామికి మొక్కుడు, సెల్ఫీలు కొట్టుడు. చిన్నగా షాల్ కాలేదు ఖైరతాబాద్ లో గణేశుని పండుగ. ఇక తొలుత రోజే స్వామి దర్శనం కోసం వచ్చిన ఓ గర్భిణి క్యూ లైన్ లోనే 12 శిశువుకు ప్రసవించింది. పేరు గణేష్ అని పెడతారో, వినాయక్ అని పెడతారో, లేక విఘ్నేష్ అని పెడతారో. ఇటు బాలాపూర్ లా ఈసారి స్వర్ణగిరి గుడి చెట్టేసి కొలువు తీర్చిరు బొజ్జ గణపయ్యను. అటు ముంబై లాల్ బాగ్చా రాజా వైభోగం చూడాలే. దగదగ మెరిసిపోతున్నాడు ఆ పార్వతమ్మ ముద్దుల తనయుడు. అంతేకాదు 70 కిలోల బంగారం, 350 కిలోల వెండితోటి రూపుదిద్దిన గణేష్ విగ్రహం ఒకటి సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది ఇప్పుడు. అగో ఇదే ఆ ప్రతిమ. 350 కిలోల వెండితోటి పూత పోసి బంగారు పూత పూసినట్టున్నారు. మరి విగ్రహం ఏడ నిల్చుండబెట్టిరో ఏం కథనో తెలియదు కానీ 264 కోట్ల రూపాయల ఖర్చు అయిందట దీనికి. ఇక జిల్లాల పొంటి కూడా తీరొక్క తీర్ల గణేష్లను రూపుదిద్దిరు ఏపీ తెలంగాణ అంతటా. పెద్దపల్లి జిల్లా కాళశ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఉండే గాజుల నవీన్ అనే గీ తమ్ముడు 13 రోజులు కష్టపడి థ్రెడ్ ఆర్ట్ తోని వినాయక విగ్రహాన్ని తయారు చేసిండు. దీనికోసానికి 8000 మీటర్ల దారము, 8500 సర్కిల్స్ ఉపయోగించిండట. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోని, మట్టితోని, పూలతోని, పండ్లతోని ఇట్లా తీరుతీర్ల పదార్థాలతోని వినాయకుని ప్రతిమలు తయారు చేసిన వాళ్ళను చాన్నే మందిని చూసినాం గాని ఇట్లా థ్రెడ్ ఆర్ట్ తోని వినాయకుని మాత్రం ఎవ్వరు చేయలేదని అంటున్నాడు ఈ తమ్ముడు. మొత్తానికైతే వినాయకుని రూపాన్ని తయారు చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కో తీరు టాలెంట్ చూపిస్తున్నారు. జగిత్యాల జిల్లా కొడిమేల మండలం కొండాపూర్ లో వెదురు బొంగులతోటి వెలిసిండు. ఆదిలాబాద్ పట్టణంలో ఆసనం వేసిండు. ఖమ్మం వెంకటేశ్వర గోశాలలో ఆవుపేడ అవతారం ఎత్తిండు. అటు విజయనగరం తోటపాలెంలో అరకు కాఫీ గింజలే దేవుని రూపం అయింది. ఇటు అనకాపల్లిలో గిన్నీస్ బుక్కులు ఎక్కేందుకు 126 అడుగుల మహాకాయం ఎదిగిండు. నెల్లూరు కనకమహల్ సెంటర్ లో రుద్రాక్షల రూపం అయిండు. అంతేకాదు చెన్నైలో ఓ కాడ భగవద్గీత పుస్తకాలే గణేశుని ప్రతిమ అయినాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒడవనే ఒడవది ఆ శివపార్వతుల ముద్దుల తనయుడు వినాయకుని వైభోగం ఈ భూలోకంలో ఎట్లున్నదో. పొద్దడి సంధి అంటనే ఉన్నారు గాని ఇప్పుడు మల్లోపారి అందరు గట్టిగా ఉండ్రి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. రైతులకు యూరియా కష్టాలు లేవు, అసలు రైతులు ఇబ్బంది పడుతున్నట్టు నా దృష్టికి కూడా రాలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు చెప్పిన ముచ్చటను నిన్న మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇగియాల సార్ ఇలాకాల కొంతమంది గిట్ల కోసపడుతున్నారట. మరి ఇదన్నా సార్కు కనబడ్డదో లేదోనని మన జోర్దార్లకి పట్టుకొచ్చిన వల్ల ఈ వీడియో చూడంగానే మీకు ముచ్చటేందో సౌజ ఏముంటది కదా. ఏ పార్టీలో ఉన్నాడో తెలియని స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సార్కు ఓటేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలు పడుతున్న బాధను ఇట్లా బయట పెట్టిర్రు. శ్రీహరి సారు ఇలాకాలున్న తానేదార్పల్లిలా రోడ్లన్నీ వర్షాలు చేయంగా బురదమయంగా మారినాయట. ఈ బురద రోడ్లతోని ఊరోళ్లకు చాలా తక్లీఫ్ అవుతున్నదట. ఎన్ని మాటలు చెప్పినా ఇటు ఎమ్మెల్యే అటు అధికారులు ఎవ్వరు పట్టించుకుంటూనే లేరట. గన్ని మాటలు చెప్పి మాకే ఇసుకొస్తాంది కానీ వాళ్ళకు మాత్రం షేక్ ఎక్కుతలేదు. చెవిటోను ముంగట శంఖ ఊదినట్టే అవుతున్నదని ఇలా ఈ తీరుగా నిరసన చేసిరన్నట్టు వాళ్ళు. ఇట్లా నాట్లేసి నిరసన చేస్తేనన్నా మాకు రోడ్లు వేయాలనేది గండ్ల పడుతుందో లేకుంటే ఇది కూడా నా దృష్టికి రాలేదు. అయినా వర్షాలు పడ్డప్పుడు వరద రాకుంటుంటదా, వరద వచ్చినప్పుడు బురద కాకుంటుంటదా అని ఉల్టా మమ్మల్ని అంటాడో అని కొందరు ఎడ్డిస్తుంటే, ఇంకొందరు మాత్రం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి 100 కోట్ల నిధులు తెచ్చిందని చెప్తున్న కడియం శ్రీహరి సారు అవిటిని ఎక్కడ ఖర్చు పెట్టిందని ప్రశ్నిస్తున్నారు. బురద రోడ్లతోని అవస్థ పడుతున్న అక్కడి ప్రజలు. నేను గెలిచిన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. నేను ప్రజలకిచ్చిన హామీలు నెరవేరాలంటే అధికార పార్టీలో ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పిన కడియం శ్రీహరి సారు ఇంకెప్పుడు అభివృద్ధి చేస్తాడని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. చూడాల మరి ఈ ప్రజలకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు ఏం సమాధానం చెప్తాడో, పదవీ కాలం అయిపోయే లోపట ఏ పార్టీ అభివృద్ధి చేస్తాడో. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మల్లోపారి గెలిచేటందుకే పువ్వు పాటోళ్లు కుట్రలు చేస్తున్నారు.
ఎలక్షన్ కమిషన్ కూడా 65 లక్షల ఓట్లను తీసేసిందని బగ్గనే విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ సారు ఇప్పుడు ఓటర్ అధికార యాత్ర చేస్తున్నాడు కదా ఆడ. అగ్గికి ఆజ్యం తోడైనట్టు ఇగియాల రాహుల్ సార్కు చెల్లె ప్రియాంక కూడా తోడైంది. మరి ఆ ముచ్చట మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రోల్లా. సినిమా హీరోకు ఏం తక్కువ కాకుండా రాహుల్ గాంధీ సారు చెల్లె ప్రియాంక గాంధీని బండి మీద ఎక్కించుకొని ఎట్లా బయలుదేరిండో చూస్తున్నారానులా. ఈ మలక ఎట్లన్నా వేసి బీహార్ లో పాగా వేయాలని బగ్గనే కట్టబడుతున్న రాహుల్ గాంధీ సారు ఎన్నికల ప్రక్రియ ఇంకా షాల్గాక ముందే రువ్వడి మీదనే ప్రచారం చేస్తున్నాడు బీహార్ లా. ఇప్పటికే ఓటర్ అధికార యాత్ర షురువు చేసిన రాహుల్ గాంధీ ఇలా ముజఫర్పూర్ లో బైక్ ర్యాలీ చేసిండు. ఈ ర్యాలీకి చెల్లె ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యేటళ్లకు సంబురంగా చెల్లెని వెనకాల ఎక్కించుకొని చేతి పార్టీ లీడర్లతో కలిసి బైక్ ర్యాలీ చేసిండు. ఈ వీడియోను చేతిపాటి సోషల్ మీడియాలో పెట్టేటలకు ఆ పార్టీ కార్యకర్తలు బుల్లెట్ బండి పోయేంత స్పీడ్ లో పొట్టు తిప్పుతున్నారు. అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ప్రచారంలో దిగిరు కాబట్టి ఇక ఎన్డీఏ ఆటలు నడవాయి. ఈ పారి జరిగే ఎలక్షన్లల్లా చేతి పార్టీ అధికారంలో వచ్చుడు ఖాయమని డంకా బజాయించి మరీ చెప్తున్నారు. కానీ కొంతమంది తెలంగాణ నిరుద్యోగులు మాత్రం గట్టిగానే అరుచుకుంటున్నారు. అధికారం కోసం ఎన్నికలకు ముందుగాల గిట్లనే తిరుగుతారు, గెలిచినాక మాత్రం మళ్ళా పత్తా కూడా కనబడకుండా పోతారు వాళ్ళు. రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందుగా అశోక్ నగర్ కు వచ్చిండు. మా నిరుద్యోగుల బాధలన్నీ ఇన్నాడు. హైదరాబాద్ బిర్యానీ కూడా తిన్నాడు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. ఇక ప్రియాంక గాంధీ కూడా ఎన్నికలకు ముందు సరూర్ నగర్ లో పెట్టిన సభల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా ఇప్పటికి మా నిరుద్యోగులను మాత్రం పట్టించుకుంటలేరని గరానికి వస్తున్నారు నిరుద్యోగులు. ఇదే కాదు, అవసరమైతే బీహార్ కు పోయి మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలను నమ్మద్దని చెప్తా అంటున్నారు కొందరు నిరుద్యోగులు. చూడాల మరి ఈ ముచ్చట్ల సర్కారు పెద్దలు ఏం చేస్తారో నిరుద్యోగులను చల్లవరిచేతందుకు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రుల తర్వాత గురువులకు అంత పెద్ద స్థానం ఇచ్చిర్రు మన పెద్దలు. ప్రతి ఒక్కళ్ళకు తల్లిదండ్రులతోటి ఎంత అనుబంధం ఉంటుందో చదువులు చెప్పిన గురువులతోటి కూడా అంతే అనుబంధం ఉంటది. అసంటి గురువులు దూరం అయితే చాలా బాధపడతారు పిల్లలు. ఇగో గీడ చూడుండ్రి, టీచరు బదులు మీద బడిచిపెట్టి పోతాందని బడి పిల్లలు ఏ తిరిగి ఏడ్చిండ్రో. బడికి పోనని ఏడ్చే పొలగాండ్లను చూసింటారు. బడికి పోయినాక అవ్వయ్యల మీద, ఇంటి మీద, ఊరి మీద పానం కొట్టుకొని ఏడ్చే పొలగాండ్లను కూడా చూసింటారు. కానీ గీడ చూడుండ్రి, బడిల టీచర్ పోతుందని చిన్నారులంతా ఎట్లా కన్నీళ్లు పెట్టుకుంటున్నారో. కొద్దేడ్చుడు కాదు, మేడం చుట్టూత చేరి ఊకోరని ఎంత ఊకుంట పెట్టినా ఎక్కెక్కి ఏడవబట్టిరి. నువ్వు మమ్ములా ఇడ్చి ఓవద్దు మేడం అని మేడం చుట్టూట నిలబడ్డారు. బడిగేటుకు అడ్డంగా నిలబడి కంటికి మంటికి దారలు వడంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక పిల్లలు చూయించిన ప్రేమకు మేడంకి కూడా కన్నీళ్ళాగలేదు. ఓ దిక్కు ఏడ్చుకుంటేనే ఇంకో దిక్కు ఆడపిల్లలందరినీ ఓదార్చింది. మేడం ఎల్లరు కానీ మేడం ఎల్లర్రా మేడం ఎల్లరు. ఇగో నేనే డ్రాప్ చేసి ఎల్లరు ఇప్పుడు. కన్న తల్లిదండ్రులకు కూడా దక్కదు కావచ్చోలా గీ మేడం మీద బడి పొలగాండ్లు చూయించిన ప్రేమ ఎంత అదృష్టం చేసుకున్నదో పంతులమ్మ. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో ఉన్న ప్రాథమిక పాఠశాలకు పెద్దనట వనజ అనేటి గీ మేడం. అంటే ప్రధాన ఉపాధ్యాయురాలన్నట్టు. నామవరం ఉన్నత పాఠశాలకు మేడం బదిలీ అయ్యింది. బడిలా చిన్న వీడ్కోలు మీటింగు పెట్టిండ్రు. ఇక వీడ్కోలు పలికినాక పోతానని బయలుదేరి పోతాంటే వద్దంటే వద్దని ఇగో ఈ తిరగ ఆడపిల్లలంతా అడ్డం తిరిగిండ్రు. కన్న బిడ్డల లెక్కనే చూసుకునేదట మేడం. పిల్లల తల్లిదండ్రులకు కూడా మస్తు ఇష్టమట వనజ మేడం అంటే. ఏమైనా ఇసంటి టీచర్లు బడికొక్కలన్నా ఉండాలోలా. గప్పుడే సర్కారు బడులు బాగుపడతాయి. సర్కారు బడుల్లో చదివే పిల్లలు కూడా బాగుపడతారు. ఏమంటారోలా? జోర్దార్ వార్తల్లా ఒక చిన్న బ్రేక్ తీసుకుంటారోలా. కర్మ ముచ్చట్లన్నీ చెప్పుకోవాలి కాబట్టి డబ్బునే వచ్చేస్తా.
పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాలి కదా, మరి మూతవారి ఏం చేస్తున్నాడు అరుచుకుందాం పాండ్రల్లా. వక్రతుండాయ ఏకదంతాయ విఘ్నరాజాయ నమో నమః. తండ్రి చల్లగా దీవించు విఘ్నరాజా. మా పాపపు మానవులను నీ చల్లని నేత్రాలతోటి చల్లగా చూస్తూ ఉండు, ఎల్లప్పుడూ కనిపెడతా ఉండు తండ్రి. విఘ్నరాజా చల్లగా చూడు నాయనా. అగో తాత, ఈ ఏడు మన వాడకట్టుకు పెద్ద విగ్రహాన్ని పెట్టినట్టున్నారు కదనే. అబ్బా, విగ్రహాన్ని చూస్తుంటే నా 2 కళ్ళు చాలతలేవే. నిగ్రహం లేని పూజలు చేసే మా గయాలి గంప మా మనవరాలు మీనాస్కి కూడా 3 తిట్లు 6 ఆశీర్వాదాల లెక్క. నాతోటి జరంత తక్కువ తిట్లు తినేటట్టు దాన్ని దీవించు తండ్రి. దాన్ని చల్లగా దీవించు విఘ్నరాజా, చల్లగా దీవించు. అవును గణపయ్య, మా ముసలోనికి రోజు రోజుకి చాదసం బాగా పెరిగిపోతున్నది, అది కాస్త తక్కువైటట్టు చూడు తండ్రి. అయ్యా గణపయ్య, ఈ 7 కాలం కూడా చిత్రంగా ఉంటుంది. కొడితే వానలు కొడతానాయి, దంచితే ఎండలే దంచుతానాయి. కాబట్టి నీ చల్లని దయతోటి మా రైతులకు పంటలు దండిగా పండేటట్టు నీ పాదాన్ని మోపు తండ్రి, నీ పాదాన్ని మోపు. విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని సల్లని చూపులు రైతుల మీద ఎప్పటికుంటే ఏ తాత. అయ్యా తండ్రి గణపయ్య, మనల్లా మన ముచ్చట ఇంకొకటి ముచ్చట చెప్తా కానీ మరి అది నీ మనసులనే ఉంచుకో తండ్రి. మళ్ళీ ఎవరో చెవుల ఊదకు సుమా. ఎందుకంటే మంది అందరు నా మీద దుమ్మెత్తిపోతారు. నువ్వు ఎలుక మీద హైదరాబాద్ వాడకట్టల పొంచి ఊరేగేటప్పుడు జరంత పైరంగా చూసుకొని తిరుగు. ఎందుకంటే ఈ వానలు వరదలు చేయబట్టి హైదరాబాద్ తొవ్వలన్నీ చెరువులు కుంటలు లెక్కనే అయినాయట. ఏ పొక్కున్నది కూడా తెలియదు మరి. ఎందుకంటే మరి నువ్వు పైలంగా ఉండాలి, నాకు అదే చాలు. ఓ ముసలోడా, ఆ ఏకదంతుడు ముల్లో కాలు తిరిగేటాడు, ఆయనకే జాగ్రత్తలు చెప్తున్నావా? ఎక్కడ ఎట్లా తిరగాలనో ఆయనకు మాగా తెలుసు గాని నువ్వైతే ఊకోయిగా. అయ్యా గణపయ్య, నాదొక చిన్న ఇన్నపం తండ్రి. ఏంటిదో అడుగు, మళ్ళీ అనుమానం ఎందుకు పడుతున్నావు ముసలోడా? 6 గ్యారంటీలను అడ్డం పెట్టుకొని మా చేయిపాటి సర్కారు గద్దెనెక్కిన 100 రోజులలోనే ఆ 6 గ్యారంటీలను అమలు పడతామని అన్నారు. అయినా ఇప్పుడు సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది అర్థం దాటుతుంది. అయినా ఎక్కడేసిన గొంగడి అక్కడనే అన్నట్టు ఉన్నది స్వామి. దానికి గణపయ్య ఏం చేస్తాడు ముసలోడా? మా ముఖ్యమంత్రి రేవంతాలు సారు మనసు మార్చేటట్టు మీరు చేసి, ఆయన కరుణ కటాక్షాలు మా ప్రజల మీద కలిగేటట్టు చేసి 6 గ్యారంటీలను అమలు పరిచే ప్రయత్నం చేయుర్రి గణరాజా, నీకు దండం పెడతా. దాంట్లో ముఖ్యంగా 1 గ్యారంటీని మాత్రం మీ నవరాత్రులు అయిపోయే లోపల అమలు పరిచేది ఉంటే వచ్చే వినాయక చవితి నాటికి 2 కిలోల లడ్డు మీ చేతులు పెట్టి మీకు పాదాభివందనం చేసుకుంటా. గణనాయక గణరాజా తండ్రి వక్రతుండాయ. అగ్గో, దాంట్లో అతి ముఖ్యమైన గ్యారంటీ ఏంటిదో చెప్పరాదు ముసలోడా? మళ్ళేందో దాయబడుతుంది. మా ముసలోళ్ళకి ఇస్తా అన్న 4,000 రూపాయల పింఛని తండ్రి, వికలాంగులకి ఇస్తా అన్న 6,000 రూపాయల పింఛని తండ్రి. అది జల్లిన అమలు పరిచేటట్టు రేవంతాలు సారు మనసును మార్చురి తండ్రి గణనాయక. అబ్బా తాత, ఎదురైన దేవుళ్ళ నల్లా అడుగుతున్నావు ఇదే ముచ్చట. సర్కారు గల్లపెట్టెలా పైసలు సరిపోనున్నప్పుడు 6 గ్యారెంటీలు అన్ని అమలు పరుస్తారు తీయే. అయ్యా గణపయ్య, ఊర్య బత్తాలు దొరకక మా రైతులు మస్తు గోసపడతారు తండ్రి. రోడ్ల మీద ఎండనక వాననక లైన్లలో నిలబడేటందుకు కాళ్ళన్నీ వీక్కపోగా మస్తు గోసలు పడతారు. ఆ ఊర్య బత్తాలు సర్కారు జర్జేటట్టు సర్కారు మీద మీ కరుణా కటాక్షాలు చూయించు గణపయ్య, నీకు దండాలు తండ్రి. ఇదైతే వాస్తవమేనే తాత. బువ్వ పెట్టేటోనికే బువ్వ కరువు అన్నట్టు అన్నం పెట్టే రైతన్న యూరియా బస్తాల కోసానికి మస్తు తిప్పలు పడుతున్నాడు. అయ్యా గణపయ్య, వచ్చే 3 ఏళ్ళు కూడా మా చేయిపాటి సర్కారు మంచిగా పాలించేటట్టు చూడుర్రి. సందుల్లో సడేమియా అన్నట్టు మా వాళ్ళకు నడవనే మా వాళ్ళు పుల్లలు పెట్టుకొని పంచాయతీలు పెట్టుకుంటారు. అసలు ఆ పుల్లలు పెట్టేటోళ్ళు ఎవరో వాళ్ళ అంతు చూసి మాకు మీ ఆశీర్వాదం ఎప్పటికి ఉండాలి గణపయ్య. అబ్బర నాయనో, ఈ ముసలోని ముచ్చట్లు ఇవాళ ఒడిచేటట్టే లేవమ్మా. ఇక నాది ఆఖరి మొక్కు తండ్రి. మా మనవరాలు మీనాస్కి ఏడు లగ్గం చేద్దాం అనుకుంటాను. మంచి సంబంధం ఏదైనా ఉండేది ఉంటే మాకే ఎదురు పోయేటట్టు చూడేది. కట్నం ₹1 ఎక్కువైనా మంచిదే తండ్రి. అవసరమైతే నా 20 గుంటల పొలాన్నైనా రాసిస్తా. నీ ఆశీర్వాదం మా మనవరాల మీద ఉండాలి తండ్రి. అన్ని మొక్కులు పోయినాయి, ఇక నా మీద పడేడుస్తున్నావు ముసలాడా.
ఆయన ఇప్పుడు నా పెళ్లికి ఏమెత్తిపోయిందని నా గురించి మొక్కుతున్నావు చెప్పు. స్వామి వినాయక, ఇప్పటి వరకు నేను ఏది చెప్పినా విన్నావు, నా మొక్కు ఏదైనా కూడా దాన్ని ఆలకించినావు. కానీ తండ్రి, నేను ఏది చెప్పినా కూడా పెడచెవున పెట్టే ఈ మిడిగుడ్ల దాన్ని చెవులు వినబడకుంటారన్న చెయ్యి, లేకపోతే దాన్ని నోరన్న పడిపోయేటట్టనే చెయ్యి తండ్రి, లేకుంటే నన్ను అది కేలే చేతలేదు తండ్రి అంటున్నావు. అయ్యా రాములు గారు, నీ తెరువుకు వచ్చుడే నా బుద్ధి తక్కువ. నీ పూజ లేదో నువ్వు చేసుకో, నా వార్త లేదో నేను చదువుకుంటా పోయిగా. చదువుకో, మరి నా తెరువుకి ఎందుకు వస్తాను చెప్పు. గజానన గజానన గౌరీ తనయ గజానన గజానన పొరగాను చూసా, భజన చేద్దాం రారా అని అంటే ఎవడత్తలేదు తండ్రి. ప్రసాదం పెట్టే టైంకి అయితే లైన్లు కట్టుకుంటూ వస్తాళ్ళు. ఈ కాలం పోరగాళ్ళే గట్టున్నారు. ఏమనంటే డీజే పాటలు పెట్టు ఎగురుతామని అంటాళ్ళు తండ్రి అంటాను. ఏం చేయాలి, కాలం ఎట్ట తయారైపోయింది. నిన్న మొన్నటి దాకా ఉత్తర భారతంలో దంచికొట్టిన వానలు ఇప్పుడు మొత్తం తెలంగాణ మీద పగబట్టినయా అన్నట్టే దంచికొడుతున్నాయి. ఈడ ఆడ అనే తేడా లేకుండా అన్ని జిల్లాలల్లో వానలు గట్టిగానే పడుతున్నాయి. ఈ వర్షాలు జీయంగా చాలా జాగల జనాలు అరిగోసలు పడుతున్నారు. ఈ గాలు పడుతున్న తిప్పల మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రోలా. వాయమ్మో, ఏం వానలు పగబట్టినట్టే కొడుతున్నాయి ఈ వానలు సల్లగుండా. కామారెడ్డి మెదక్ జిల్లాలనైతే వరదలు మొత్తం చుట్టుముట్టినాయి. ఇప్పటికే ఆడాడ తెగిపోయిన రోడ్లు జయంగా పబ్లిక్ మస్తు అరిగోసలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట్లనైతే ఏకంగా 37 సెంటీమీటర్ల మీదనే కొట్టినాయట వానలు. ఇప్పటిదాకా గింతగానం వానలెప్పుడు వడలేదట ఈడ. వరదలు జయంగా ఆడున్న పబ్లిక్ అందరూ పానాలను అరిచేతుల పెట్టుకొని బిక్కు బిక్కుమంటున్నారు. కొన్ని జాగాల్లో ఫస్ట్ ఫ్లోర్లు మొత్తం మునిగిపోయే వరకు ఆడాడ బంగ్లాల మీదకెక్కి పానాలను కాపాడుకుంటున్నారు ముంపు ప్రాంతాలున్న కొందరు పబ్లిక్. అటుకెంచి పోయే రైళ్లను సుతం బంద్ పెట్టిండ్రు రైల్వే ఆఫీసర్లు. మెదక్ జిల్లా హవేలి గన్పూర్ మండలం దూప్ సింగ్ తాండాల పరిస్థితి అయితే చెప్పవశం కాదుల్లా. పాపం ఇండ్లన్నీ మునిగిపోయే వరకు చిన్నపిల్లగాండ్లు ముసలోళ్ళు మస్తుగా తిప్పల పడుతున్నారు. వ్యవసాయం పనుల కోసం పోయినోళ్ళు కొందరు వాగుల జిక్కుకోపోయి పానాలు రక్షించుకోనికే తన్లాడుతున్నారు. ఇక చెరువులు కుంటలన్నీ బగ్గ నిండిపోయే వరకు రోడ్లన్నీ మత్తళ్ళు దుంకుతున్నాయి గిట్లా. ఇక ఈ వరదలు జయంగా ఆడాడ రోడ్లు మొత్తం తెగిపోయినాయి. కొన్ని జాగాలనైతే బండ్లు కార్లు సుతం పడవల లెక్కనే కొట్టుకపోయినాయి. ఇక ఇప్పటికే మెదక్ కామారెడ్డి జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి ఆడున్న పరిస్థితిని గురించి ఆరాధీసిండు సీఎం రేవంతాలు సారు. అధికారులంతా అలర్టుగుండి పబ్లిక్ కు ఎసొంటి తిప్పలు కాకుండా చూడాలని ఆర్డరేసిండు. ఇక ఇప్పటికే అడ్డగోలు వానలు జయంగా అటు కరెంటు లేక ఇటు వరదలతోని మస్తుగా అవస్థలు పడుతున్నారట అక్కడ పబ్లిక్. ఇటు వరదలు జయంగా కామారెడ్డి మెదక్ జిల్లాలకు రేపు సెలవులు కూడా ప్రకటించిండ్రు ఆఫీసర్లు. అటు పోలీసోళ్లు ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు వరదల జిక్కుకున్న పబ్లిక్ ను పానాలకు తెగించి కాపాడుతున్నారు. ఉంటే అతివృష్టి లేకుంటే అనావృష్టి అన్నట్టు కొడితేనేమో ఇండ్లు మునియేంత వానలు దంచి కొడుతున్నాయి, లేకపోతేనేమో కరువు కొర్రలు తెరుచుకొని భూమి నిర్రల వాసేటట్టు రైతుల్ని ఆగం చేస్తున్నాయి. కానీ గీ వానలు వరదలు జల్దిన తగ్గుముఖం బట్టి ఆడున్నోళ్ళందరూ పైలంగుండాలని విఘ్నాలు తొలగించే ఆ గణపయ్యను మన జోరుదార తరపున కూడా కోరుకుంటున్నాం. ఇవాళ కూడా మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినాం, మరి అవి సుతం చూసేండ్రి. ఆగో చూసిండ్రా అనుల్లా, చెట్ల మీదకెంచి పడుతున్న రూపాల నోట్ల కోసం ఎట్లేగా పడుతున్నారో జనాలు. నాకంటే నాకని రేకుల మీదకెక్కి మరీ ఏరుకోనికే మస్తుగా ఎగబడ్డరు ఆడున్న పబ్లిక్. అయినా చెట్ల మీదకెంచి పైసలు పడుడేంది, గిదెవలో సోషల్ మీడియాలో ఫేమస్ గానికే కావాలనే గాల్లే పైసలు ఎగజల్లినట్టున్నారు కావచ్చని డౌట్ అనుమానాలు పడుతున్నారు కదా. అయితే పైసలు ఎగజల్లిన ముచ్చట నిజమే గాని గా పని చేసిందైతే మనుషులు కాదు, ఒక కోతి చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఔరయ్య జిల్లా కొండాపూర్ల భూమి రిజిస్ట్రేషన్ కోసం 80,000 రూపాయలను బండ్ల పెట్టుకొచ్చుకున్నాడట ఒక రైతు. ఇక ఆఫీస్ ముంగట పెట్టిన బండ్లకెంచి పైసలను మాయం చేసింది గీ కోతి. మరి తినేటి ఏమన్నా బెల్లంగడ్డ తెచ్చిండు కావచ్చు అనుకున్నదో ఏందో పైసల ముళ్ళ పట్టుకుని షెట్టెక్కిందట. ఇక మూటిప్పి చూసే వరకు అందులో మొత్తం 500 రూపాయలే ఉన్నాయట. ఇక తినేటి కాదు పాడు కాదని గివి నేనేం చేసుకోవాలనుకున్నదో, లేకపోతే మనుషులు కాదా ఫేమస్ అయినట్టే పైసలు ఎగజల్లి నేను సుతం ఫేమస్ కావాలనుకున్నదో కోతి గాని చెట్టు మీదకెంచి పైసలను మొత్తం ఎగజల్లే వరకు ఆడున్నోళ్ళందరూ ఏరుకోనికే మస్తుగా ఎగబడ్డారు గిట్లా. ఇక ఇది చూశాడున్న రైతు పాపం మస్తుగా మొత్తుకున్నాడట, గా పైసలు నాయే ఎవరు తీసుకోకుండ్రని భూమి కాగితం కోసం పట్టుకచ్చుకున్నానని ఎంత మొత్తుకుంటే ఏం పాయిదా, గాల్లెగిరే పైసలను మొత్తం ఏరుకొని దాసపెట్టుకున్నారట ఆడున్న పబ్లిక్. ఇక ఎట్లనో అట్లా కోతెత్తుకపోయిన ముళ్ళని సంపాదించుకున్నాడట గాని అందులో 52,000 ఉన్నాయట.
తతిమ పైసలని కోతి కింద వారేసే వరకు పబ్లిక్ అంతా తీసుకొని జోబులు వేసుకున్నారు అన్నట్టు. చూసిండ్రు కదా పబ్లిక్ కోతులతో ఎట్లా పరిశాను మోపైందో. వాటికి మనుషుల కష్ట సుఖాలతోని పని లేదు. ముల్లెలు మూటలు గానొచ్చినాయంటే చాలు అందులేమున్నాయో అక్కరలేదు, ఎత్తుకపోయి ఆగమాగం చేస్తుంటే గిట్లనే. జర ఏడికన్నా పైసలను పట్టుకుపోయినప్పుడు వాటిని పైలంగా చూసుకోండ్రి, లేకపోతే గీ రైతన్న లెక్కనే ఆగమయ్యే పరిస్థితి అవుతుంది. మరి ఏమంటున్నాం? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఈ ఊళ్ళ ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలనంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.